కర్మయోగి ఆధ్యాత్మిక ఆణిముత్యాలు. సుఖదుఖాలకు కారణం నీ మనస్సే. మనసు పెట్టి చేసిన ప్రతి పనిని కర్మయే అంటారు. అది మరుజన్మకు కారణం అవుతుంది. ఇప్పుడు అనుభవించే సుఖదుఖాలు గతములో పొందినవే. గత జన్మ పాపము రోగంగా, పుణ్యము భోగంగా వస్తాయి. కోపము, కోరికలు, లోభము, బద్ధకము ఇవే నీ పెద్ద శత్రువులు. నిజానికి కోరికలు తీరితే కాదు, కోరికలు ఆడితేనే సుఖము, సంతోషాలు. మానవునికి అసలైన సుఖము నిద్రయే. ఎందుకంటే నిద్రలో అన్ని విషయాలు మర్చిపోతారు కనుక. జననం మరణం శాశ్వతం, మిగతావన్నీ తాత్కాలికమైనవి మాత్రమే. విన్నది అజ్ఞానం, విన్నది చూసేది విజ్ఞానం, విన్నది చూసేది చేసేది జ్ఞానం. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఎరుకతో ఉంటే అదే ధ్యానం. నీలోన ఉన్న దేవుణ్ణి బయట ఎంత వెతికినా దొరకడు. వస్తువు నిన్న ఒకరిది, నేడు నీది, రేపు ఇంకొకరిది. ఏది జరిగినా అంతా మన మంచికే. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో, దేహం ఉన్నప్పుడే నీవెవరో తెలుసుకో. దారులు వేరు కావచ్చు, కానీ అందరి గమ్యం మోక్షం ఒకటే. పట్టుకుంటే బంధం భౌతికం, విడిచిపెడితే మోక్షం ఆధ్యాత్మికం. ఏది ఊరికే రాదు. కర్మయోగి జ్ఞానయజ్ఞం ఆధ్యాత్మిక ఆరోగ్య సత్సంగంలో ఆధ్యాత్మిక ఆణిముత్యాలను విన్నారు. తదుపరి ఒక సాంగ్. ఆరోగ్యం మీద పాట. తిండిలోనే ఉంది నీకు తూగుటుయాలా, నీ ఆరోగ్యం ఆయుష్షు నీ చేతిలో ఉందని తెలుసుకోవేలా. తిండిలోనే ఉంది నీకు తూగుటుయాలా, నీ ఆరోగ్యం ఆయుష్షు నీ చేతిలో ఉందని తెలుసుకోవేలా, తెలుసుకోవేలా. పండ్లు కూరగాయలు రెప్పల్ని వాల్చేస్తాయి, వేపుళ్ళు కారాలు నీ నిద్రను తరిమేస్తాయి. పండ్లు కూరగాయలు రెప్పల్ని వాల్చేస్తాయి, వేపుళ్ళు కారాలు నీ నిద్రను తరిమేస్తాయి. ఆలస్యంగా ఆహారం తీసుకుంటే అనారోగ్యము పాలు నీ శరీరము. ఆలస్యంగా ఆహారం తీసుకుంటే అనారోగ్యము పాలు నీ శరీరము, నీ శరీరము. తిండిలోనే ఉంది నీకు తూగుటుయాలా, నీ ఆరోగ్యం ఆయుష్షు నీ చేతిలో ఉందని తెలుసుకోవేలా. తిండిలోనే ఉంది నీకు తూగుటుయాలా, నీ ఆరోగ్యం ఆయుష్షు నీ చేతిలో ఉందని తెలుసుకోవేలా, తెలుసుకోవేలా. మధ్యాహ్నం భోజనం సమృద్ధిగా తీసుకో, రాత్రి భోజనం తేలికగా సమతులంగా ఉంచుకో. మధ్యాహ్నం భోజనం సమృద్ధిగా తీసుకో, రాత్రి భోజనం తేలికగా సమతులంగా ఉంచుకో. నిద్రకు 2 గంటల ముందు ఆహారం వదులుకో, పడుకునే ముందు గోరువెచ్చని పాలను తీసుకో. నిద్రకు 2 గంటల ముందు ఆహారం వదులుకో, పడుకునే ముందు గోరువెచ్చని పాలను తీసుకో, గోరువెచ్చని పాలను తీసుకో. తిండిలోనే ఉంది నీకు తూగుటుయాలా, నీ ఆరోగ్యం ఆయుష్షు నీ చేతిలో ఉందని తెలుసుకోవేలా. తిండిలోనే ఉంది నీకు తూగుటుయాలా, నీ ఆరోగ్యం ఆయుష్షు నీ చేతిలో ఉందని తెలుసుకోవేలా, తెలుసుకోవేలా. రచన కర్మయోగి మల్లేశం. తరువాత శ్వాస మీద సాంగ్. శ్వాసే నా ప్రాణం, శ్వాసే నా దైవం, శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం.
శ్వాసే నా ప్రాణం, శ్వాసే నా దైవం, శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం. నా ప్రాణమా ఊపిరి ఉచ్ఛ్వాస, ఓంకారా జప జపమాని శ్వాస. నా ప్రాణమా ఊపిరి ఉచ్ఛ్వాస, ఓంకారా జప జపమాని శ్వాస. శ్వాసే నా ప్రాణం, శ్వాసే నా దైవం, శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం. జననము నుండి మరణము వరకు నన్ను విడిచి ఒక క్షణమైనా ఉండలేనిది. జననము నుండి మరణం వరకు నన్ను విడిచి ఒక క్షణమైనా ఉండలేనిది. కంటికి రెప్పలా నా వెన్నంటి ఉండి నన్ను నడిపించే ప్రియనేస్తమా శ్వాస. కంటికి రెప్పలా నా వెన్నంటి ఉండి నన్ను నడిపించే ప్రియనేస్తమా శ్వాస. నాలోని దైవమే ఆత్మజ్యోతిగా ఉండి నా హృదయ స్పందనలే గుడి గంటలుగా మ్రోగే. నాలోని దైవమే ఆత్మజ్యోతిగా ఉండి నా హృదయ స్పందనలే గుడి గంటలుగా మ్రోగే. శ్వాసే నా ప్రాణం, శ్వాసే నా దైవం, శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం. శ్వాసే నా ప్రాణం, శ్వాసే నా దైవం, శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం. నా ప్రాణమా ఊపిరి ఉచ్ఛ్వాస, ఓంకారా జప జపమాని శ్వాస. నా ప్రాణమా ఊపిరి ఉచ్ఛ్వాస, ఓంకారా జప జపమాని శ్వాస. శ్వాసే నా ప్రాణం, శ్వాసే నా దైవం, శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం. పగలు రేయిలే ఆత్మ జీవాత్మలుగాను, సూర్యచంద్రులే ఇద పింగళ నాడులుగాను. పగలు రేయిలే ఆత్మ జీవాత్మలుగాను, సూర్యచంద్రులే ఇద పింగళ నాడులుగాను. మూడు గుణాలే వాత పిత్త కఫములుగాను, మూడు లోకాలే ఎండవాన చలికాలంగాను. మూడు గుణాలే వాత పిత్త కఫములుగాను, మూడు లోకాలే ఎండవాన చలికాలంగాను. నాలుగు తత్వాలు రక్త గ్రూపులుగాను, నాలుగు దిక్కులే నాలుగు దశలుగా మారే. నాలుగు తత్వాలు రక్త గ్రూపులుగాను, నాలుగు దిక్కులే నాలుగు దశలుగా మారే. శ్వాసే నా ప్రాణం, శ్వాసే నా దైవం, శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం. శ్వాసే నా ప్రాణం, శ్వాసే నా దైవం, శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం. నా ప్రాణమా ఊపిరి ఉచ్ఛ్వాస, ఓంకారా జప జపమాని శ్వాస.
నా ప్రాణమా ఊపిరి ఉచ్ఛ్వాస ఓంకారా జప జపమాని శ్వాస శ్వాసే నా ప్రాణం శ్వాసే నా దైవం శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం పంచభూతాలే శబ్దస్పర్శరూపరసగంధాలుగా ఆరు ఋతువులే హరిషడ్వర్గాలుగాను పంచభూతాలే శబ్దస్పర్శరూపరస గంధాలుగా ఆరు ఋతువులే హరిషడ్వర్గాలుగాను సప్తవర్ణాలే ఏడు శరీరాలుగా ఏడు కొండలే ఏడు చక్రాలుగాను సప్తవర్ణాలే ఏడు శరీరాలుగా ఏడు కొండలే ఏడు చక్రాలుగాను సప్తగ్రహాలే సప్త ధాతువులుగాను సప్త సంద్రాలే విసర్జక అవయాలుగాను సప్తగ్రహాలే సప్త ధాతువులుగాను సప్త సంద్రాలే విసర్జక అవయములుగాను ఏడేడు లోకాలు నఖశిఖ పర్యంతముగాను దశావతారాలే ప్రాణశక్తి 10 వాయువులుగాను ఏడేడు లోకాలు నఖశిఖ పర్యంతముగాను దశావతారాలే ప్రాణశక్తి 10 వాయువులుగాను శ్వాసే నా ప్రాణం శ్వాసే నా దైవం శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం శ్వాసే నా ప్రాణం శ్వాసే నా దైవం శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం నా ప్రాణమా ఊపిరి ఉచ్ఛ్వాస ఓంకారా జప జపమాని శ్వాస నా ప్రాణమా ఊపిరి ఉచ్ఛ్వాస ఓంకారా జప జపమాని శ్వాస శ్వాసే నా ప్రాణం శ్వాసే నా దైవం శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం శ్వాసే నా ప్రాణం శ్వాసే నా దైవం శ్వాసే నన్ను నడిపించే తోడుండే ప్రియనేస్తం. చాలా ఓపికతోటి నా పాట విన్నందుకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జీవిత సత్యాన్ని తెలిపే ఆధ్యాత్మిక సాంగు వద్దురా ఓ మనిషి వద్దురా. వద్దురా ఓ మనిషి వద్దురా మరు జన్మ జీవితము నీకు వద్దురా బంధాలు నిన్ను బంధించురా పాపపుణ్యాలు మరు జన్మనిచ్చురా. వద్దురా ఓ మనిషి వద్దురా మరు జన్మ జీవితము నీకు వద్దురా బంధాలు నిన్ను బంధించురా పాపపుణ్యాలు మరు జన్మనిచ్చురా. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో నీకున్న కర్మలను కాల్చివేసుకో. మానవ జన్మ మహా దుర్లభము ఇది భగవంతుడిచ్చిన సదావకాశము. మానవ జన్మ మహా దుర్లభము ఇది భగవంతుడిచ్చిన సదావకాశము. వద్దురా ఓ మనిషి వద్దురా మరు జన్మ జీవితము నీకు వద్దురా బంధాలు నిన్ను బంధించురా పాపపుణ్యాలు మరు జన్మనిచ్చురా. ఆటపాటలతోటి నీ బాల్యము గడిచే సంపాదన స్త్రీ వ్యామోహముతో యుక్త వయసు గడిచే. కనకము కాంతము కీర్తులపై ఆశలు తీరక జర వ్యాధి బాధలతోటి వృద్ధాప్యం గడిచే. ఆటపాటలతోటి నీ బాల్యము గడిచే సంపాదన స్త్రీ వ్యామోహము
వ్యామోహముతో యుక్త వయసు గడిచే. కనకము కాంతము కీర్తులపై ఆశలు తీరక, జర వ్యాధి బాధలతోటి వృద్ధాప్యం గడిచే. దేని కొరకు ఆరాటము, దేని కొరకు పోరాటము, పైనోటిలో నోటి మాటలతోటి నిన్ను మరిపిస్తారు, నిన్ను మురిపిస్తారు, మాయలోన నిన్ను పడవేస్తారు. దేని కొరకు ఆరాటము, దేని కొరకు పోరాటము, పైనోటిలో నోటి మాటలతోటి నిన్ను మరిపిస్తారు, నిన్ను మురిపిస్తారు, మాయలోన నిన్ను పడవేస్తారు, మాయలోన నిన్ను పడవేస్తారు. వద్దురా ఓ మనిషి వద్దురా, మరు జన్మ జీవితము నీకు వద్దురా. బంధాలు నిన్ను బంధించురా, పాపపుణ్యాలు మరు జన్మనిచ్చురా. వద్దురా ఓ మనిషి వద్దురా, మరు జన్మ జీవితము నీకు వద్దురా. బంధాలు నిన్ను బంధించురా, పాపపుణ్యాలు మరు జన్మనిచ్చురా. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో, నీకున్న కర్మలను కాల్చివేసుకో. మానవ జన్మ మహాదుర్లభము, ఇది భగవంతుడిచ్చిన సదావకాశము. మానవ జన్మ మహాదుర్లభము, ఇది భగవంతుడిచ్చిన సదావకాశము. వద్దురా ఓ మనిషి వద్దురా, మరు జన్మ జీవితము నీకు వద్దురా. బంధాలు నిన్ను బంధించురా, పాపపుణ్యాలు మరు జన్మనిచ్చురా. కృతాయుగములో తపస్సులాచే, త్రేతాయుగంలో యజ్ఞాలచే, ద్వాపర యుగముల అర్చనలతో, కలియుగము నా నామస్మరణముతో. కృతాయుగములో తపస్సులాచే, త్రేతాయుగములో యజ్ఞాలచే, ద్వాపర యుగముల అర్చనలతో, కలియుగము నా నామస్మరణముతో. శ్రవణముతోటి పరీక్షిత్తు కీర్తనలతో నారద మహర్షి రామదాసు. స్మరణముతో ప్రహ్లాదుడు, పాదసేవతో భరత లక్ష్మణులు. దాస్యముతో హనుమా గరుత్మంతులు, సఖ్యతతో అర్జున సుగ్రీవులు. ఆత్మనివేదనముతో ద్రౌపది బలిచక్రవర్తి, వందనముతో కృష్ణ పరమాత్మ అక్రూరుడు. అర్చనతో ప్రస్తుత మానవులు నవవిధ భక్తి మార్గములచే మోక్షము పొందెదరు. అర్చనతో ప్రస్తుత మానవులు నవవిధ భక్తి మార్గములచే మోక్షము పొందెదరు. వద్దురా ఓ మనిషి వద్దురా, మరు జన్మ జీవితము నీకు వద్దురా. బంధాలు నిన్ను బంధించురా, పాపపుణ్యాలు మరు జన్మనిచ్చురా. వద్దురా ఓ మనిషి వద్దురా, మరు జన్మ జీవితము నీకు వద్దురా. బంధాలు నిన్ను బంధించురా, పాపపుణ్యాలు మరు జన్మనిచ్చురా. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో, నీకున్న కర్మలను కాల్చివేసుకో. మానవ జన్మ మహాదుర్లభము, ఇది భగవంతుడిచ్చిన సదావకాశము. మానవ జన్మ మహాదుర్లభము, ఇది భగవంతుడిచ్చిన సదావకాశము. వద్దురా ఓ మనిషి వద్దురా, మరు జన్మ జీవితము నీకు వద్దురా. బంధాలు నిన్ను బంధించురా, పాపపుణ్యాలు మరు జన్మనిచ్చురా. బయట స్థూలంగా ఉన్న పంచభూతాలు మన అందరికీ తెలిసిందే. అవే పంచభూతాలు మన శరీరంలో సూక్ష్మంగా ఉంటాయి. అవి మూలాధార చక్రంలో భూతత్వం, స్వాధిష్టాన చక్రంలో జలతత్వం, మణిపుర చక్రంలో అగ్నితత్వం, అనాథ చక్రంలో వాయుతత్వం,
విశుద్ధ చక్రము పైభాగం మొత్తం ఆకాశతత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా పంచభూతాలు సూక్ష్మంగా మన శరీరంలో ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఫస్ట్ డైట్ ఆహార నియమాలు పాటించాలి. సెకండ్ ఎక్సర్సైజ్ అంటే వ్యాయామాలు చేయాలి. థర్డ్ మూడవది మెడిటేషన్ అంటే ధ్యానం చేసుకోవాలి. అప్పుడే మనము ఆరోగ్యంగా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది శరీరం. సర్వరోగ నివారణ అయిన నాసోనావెల్ థెరపీతో ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండడానికి మనం సర్వరోగ నివారణ అయిన నాసోనావెల్ థెరపీని వాడండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి 789. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.